ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ చెలియా. ఈరోజు మన ఛానల్కి 1,00,000 సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు సిల్వర్ బటన్ వచ్చింది. దాన్ని అన్బాక్స్ చేయడానికి ఈ బ్యూటిఫుల్ లొకేషన్కి వచ్చినాం. ఇంట్లో కూర్చొని అందరు చేస్తారు, ఇంట్లో కూర్చొని ఎందుకు చేయడం అనేసి అనిపించి వీకెండ్ కాబట్టి అట్లా అని బయటికి వద్దామనేసి, అది మాకు వీక్ డే మధ్యలో వచ్చిన మాకు పార్సల్ ఇద్దరం ఎంత పేషెన్స్తో నాగి వీకెండ్ వరకు వెయిట్ చేసి మంచి లొకేషన్కి వచ్చి అన్బాక్స్ చేస్తున్నాం. సో అట్లనే ఇంకా మీకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మా నుండి తెలుసుకోవడానికి, వాటన్నిటికీ కూడా మేము ఆన్సర్లు ఇచ్చినాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా మోస్ట్ అవైటెడ్ ఆన్సర్స్, క్వశ్చన్స్, మీరు అడిగిన క్వశ్చన్స్కి మేము ఆన్సర్స్ అన్ని ఇచ్చినాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎందుకు కాయకులు కాయ అంటున్నా? నేను చూసి నన్ను చూసా కదా. ఓకే, అన్బాక్సింగ్ దిస్. ఇంకో స్టిక్కర్ ఈరోజే కాకులు ఎందుకుంటా కావుతా అదే ఫోన్ ఖరాబ్ కాకుండా ఫోన్ ఇస్తున్నారు. You remember your first subscriber? You only your 100 subscriber, 1000 subscriber, 10,000 subscriber చూడలేదు. 100,000 అయితే మనం స్క్రీన్ షాట్ ఏమో తీసుకున్నాం అనుకుంటా, తీసి పెట్టుకున్నాం. 1000 సబ్స్క్రైబర్ మాకు గుర్తుంది. ఓకే, మాకు క్లాప్స్ కొడుతున్నాయి. అట్లా వాడి పెడుతున్నా. ఇంకేమైనా ఉన్నాయి? బంగారం ఇవన్నీ ఎంత క్లీన్ ఉంది చూడు. ఇలా లైక్ అద్దం. బాగున్నా? వెనక చూసినా వేసుకోవడానికి హుక్స్ కూడా ఇచ్చినారు, హ్యాంగ్ చేసుకోవడానికి హుక్స్ కూడా ఇచ్చినారు మంచిగా. Presented to Ochelia, spelling correct, for passing 1 lakh subscribers on YouTube. పట్టుకోవాయా చీజ్ క్లాప్స్ కొట్టండి. ఒకటి ఉంటుంది చూడు, మేము కొట్టండి బా. అది కాదు, కొట్టండి బా. క్లాప్స్ బా. చిట్కలు చిటికలే. సన్ స్క్రీన్ వైట్ వచ్చింది. ఎస్, సో దీన్ని ఇక్కడ పక్కకు ఉంచుదాము. ఓకే, అది కిందికి రావాలి, పైకి వదిలేసి ఇట్లా పెట్టి పెడదాము. లేదు, ఇక్కడనే నేనే ఉంచిన, ఓపెన్ ఉంచుదాము. ఇట్లా వీడియో అయ్యేంతసేపు ఏమవుతుంది, కాకి రెట్టేస్తుందా చెప్పలేము. సో ఇంత మంచి లొకేషన్కి ఈరోజు మేము అన్బాక్సింగ్ చేయడానికి వచ్చేసినాము. ఇంకా మీ క్వశ్చన్స్కి మేము ఆన్సర్స్ చేయడానికి రెడీగా ఉన్నాము. క్వశ్చన్స్ అన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో మీకు ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ అడగమన్నాను స్టోరీలో. సో ఆ క్వశ్చన్స్ అన్నీ మేము స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకున్నాము. ఇంకా మేము యూట్యూబ్లో పోస్ట్ పెట్టిన దానిపైన కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికి కూడా ఆన్సర్ చేస్తాము. సో ముఖానికి కొడుతున్నాయా? ఏందో హీరోయిన్ ఎంటికలు హీరోకి ఇట్లా కొడుతున్నట్టు ఫీల్ కావచ్చు. రెడీ ఆ క్వశ్చన్స్? రెడీ. ఓకే, సో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, వీడియో మేము స్టోరీ ఏదైతే పెట్టినో క్వశ్చన్స్ అడగండి. కొన్ని మెన్షన్ చేసిన పిచ్చి క్వశ్చన్స్ అడగకండి. ఆ టూర్లు ఈ టూర్లు అండ్ కెనడా ఇమిగ్రేషన్ గురించి అవన్నీ అడగకండి అంటే కూడా ఒక ఆయన అడిగిండు, స్టిల్ అడుగుండ్రు. అండ్ అది కాకుండా క్వశ్చన్స్ కాకుండా హాయ్ అక్క, హౌ ఆర్ యు అక్క, అవన్నీ కూడా అడిగినారు అనమాట. సో అందరికి ఫస్ట్ క్వశ్చన్ అదే, హాయ్ అందరికి హాయ్ చెప్పు. ఫస్ట్ క్వశ్చన్ అలా కాదు, క్వశ్చన్ అడిగినారు. ఓకే, సెకండ్ క్వశ్చన్, హౌ ఆర్ యూ? మేమిద్దరం మంచిగా ఉన్నాం, మీరందరూ కూడా మంచిగా ఉండండి, ఉండాలని కోరుకుంటున్నాము. ఓకే, సెకండ్ క్వశ్చన్ అండి. సారీ, థర్డ్ క్వశ్చన్ అండి. మీ నేటివ్ ఎక్కడ? మీరు విలేజ్ ఎక్కడ అంట. నా విలేజ్ కాదు సార్. మీ నేటివ్ ఎక్కడ, మీరు ఎక్కడి నుండి? మేమిద్దరం సికింద్రాబాద్, హైదరాబాద్ నుండే, తెలంగాణ. సో చాలా మంది అడిగినారు విచ్ ప్లేస్ ఇన్ తెలంగాణ ఆర్ యూ ఫ్రమ్. ఇంకా
మీ విలేజ్ నేమ్ అక్క, మీ తెలంగాణ స్లాంగ్ సూపర్ సూపర్ అక్క. సో దానికి ఆన్సర్ అది. మేము విలేజ్ అయితే కాదు. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. హాయ్ అక్క, మీ వీడియోస్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. బీ హ్యాపీ అక్క, టేక్ కేర్ హైదరాబాద్. సో ఇట్లాంటి ఏమంటారు విషింగ్ మెసేజెస్ కూడా చాలా వచ్చినాయి క్వశ్చన్స్ తో పాటు. సో థ్యాంక్ యూ ఆల్ ఎవరైతే అట్లా మాకు ఐ మీన్ టేక్ కేర్ అండ్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి అన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మదర్ డాటర్ రీల్స్ లో నెక్స్ట్ క్వశ్చన్. మా కాకులు వచ్చినామని తెలియదు. మదర్ డాటర్ రీల్స్ లో మీ మమ్మీతో చెయ్యండి అంట. మా మమ్మీతో చేయాలంట. నేను కెనడాలో ఉంటా, మా మమ్మీ ఇండియాలో ఉంటది. నేను ఇండియాకి పోయి మా మమ్మీని నాతో రీల్స్ చేయమన్నా ఆమె చెయ్యదు. యాక్టింగ్ అసలు రాదు, చెయ్యదు. సో నేనే చేస్తా. మా మదర్ క్యారెక్టర్ కూడా, మా ఫాదర్ క్యారెక్టర్ కూడా నేనే చేస్తా, మా హస్బెండ్ క్యారెక్టర్ కూడా నేనే చేస్తా రేపు ఫ్యూచర్ లా. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ ఇదైతే చాలా కామెడీ క్వశ్చన్. వాట్ ఈస్ యువర్ ప్రొఫెషనల్? సో బ్రో బేసిక్ గా ప్రొఫెషన్ గురించి అడుగుదాం అనుకుంటూ ప్రొఫెషనల్ అని వచ్చింది. ఓకే సో నేను స్టోరీ పెట్టంగానే కూడా చాలా మటుకి ఏంటది గార్డ్సా పోలీస్. ఓకే మేము ఒక బీచ్ ఏరియా దగ్గర ఉన్నాము. సో అక్కడ ఇంకా కోస్టల్ గార్డ్స్ తిరుగుతున్నారు. సో సో నేను ఓకే సో ఓకే అండి. స్టోరీ పెట్టంగానే కూడా నన్ను చాలా మంది అడిగినారు, మీరు ఏం చేస్తుంటారు, జాబ్ చేస్తారా లేకపోతే హౌస్ వైఫ్ అనేసి. సో నేను హౌస్ వైఫే, నేను జాబ్ ఏం చేస్తలేను. ప్రజెంట్గా అయితే యూట్యూబ్ చేస్తున్నాను. దాని ఫలితంగానే ఈ సిల్వర్ బటన్, నెక్స్ట్ తొందరలో గోల్డ్ బటన్ కూడా రాబోతుంది. అంటే తొందరలోనే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. వేర్ ఆర్ యూ ఫ్రమ్ బిఫోర్ మ్యారేజ్? బోత్ ఆర్ ఇన్ ఫ్యామిలీ రిలేషన్. నాకు తెలిసి ఇది ఏమడుతున్నారు అంటే పెళ్లి కాక ముందు కూడా మీకు పరిచయం ఉందా ఫ్యామిలీ, మీరు ఫ్యామిలీనా అని అడుగుతున్నట్టు క్వశ్చన్. నాకైతే అదే అర్థమైంది. ఎస్, మేమిద్దరం రిలేటివ్స్. బావా మరదలం. నేను ఎప్పుడు బావా అని రాలేదు ఆయన. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అండి. హాయ్ అక్క, రీల్స్ ఆర్ రియల్ ఎంటర్టైనింగ్, థ్యాంక్ యూ. ఓకే పార్టీ ఇవ్వచ్చు కదా సిస్టర్, మరి పార్టీలు గివ్ అవేలు ఇస్తాం వన్ డే, అది కూడా వన్ డే. హౌ ఆర్ యూ అక్క? మేము మంచిగా ఉన్నాం. మీరు చేసే అన్ని రీల్స్ కాకుండా ఓన్లీ కొన్ని రీల్స్ ఓకే రీల్స్ కి లైక్ కనిపిస్తాయి, ఎందుకట్లా? ఎందుకంటే నేను హైట్ చేస్తాను కాబట్టి. మా ఆయన కూర్చొని అన్న హైట్ చేస్తాడు, నేను చేసిన దానికి అన్నిటికీ ఆపోజిట్ చేస్తాడు. సో ఆయన కొన్ని అన్హైట్ చేసిన దాంట్లో లైక్స్ లో అవన్నీ మీకే కనిపిస్తున్నాయి. అది క్యూటెస్ట్ కపుల్ మీరు. నెక్స్ట్ క్వశ్చన్. క్యూటెస్ట్ కపుల్ మీరు, దానికి రహస్యం ఏంటి? దానికి రహస్యం ఏంటంటే బీ లైక్ అ టామ్ అండ్ జెర్రీ. నిజంగా టామ్ అండ్ జెర్రీ ఇద్దరు కపుల్ అనలేం కానీ వాళ్ళిద్దరు జోడ్. టామ్ అండ్ జెర్రీ సరి పెడుతుందా? జాకెట్ వేసుకోనా? ఐఎమ్ గుడ్. ఏందో ఏమో మేము వీకెండ్ ఇట్లా మంచిగా వద్దాం, కొంచెం ఎంజాయ్ చేద్దాం అన్నప్పుడే ఇట్లా చలి పెడుతుంటది, చల్లగా అవుతుంటది, వర్షాలు వస్తుంటాయి, అన్నీ అవుతుంటాయి. చలి పెట్టి నేను జాకెట్ కూడా వేసుకున్నాను. ఓకే క్యూటెస్ట్ కపుల్, దానికి రహస్యం ఏంటంటే బీ లైక్ టామ్ అండ్ జెర్రీ. టామ్ అండ్ జెర్రీ కపుల్ అని అంటలేను, వాళ్ళ జోడీ లాగా లైక్ కీప్ ఫైటింగ్. బట్ ఆ ఫైట్ ఏమంటారు, మేము ఎంత కొట్లాడుకున్నా మేము కూడా కొట్లాడతాము. ఆబ్వియస్లీ అందరు కొట్లాడుకుంటారు, మేము కూడా కొట్లాడుకుంటాము. కానీ ఆ కొట్లాట ఎంత అంటే డ్రాగ్ చేయము, ఇద్దరం కాంప్రమైజ్ అయిపోతాము, మళ్ళీ ఇద్దరం జోకులు వేసుకుంటాము, ఇద్దరం మళ్ళీ నవ్వుకుంటాము, విల్ బి బ్యాక్ లైక్ మామూలుగా అయిపోతాం అనమాట. సో అట్లనే ఏమంటారు ప్రతి కపుల్ అట్లనే ఉండాలి. ఎస్ ఒక రిలేషన్ లా నేను ఇప్పుడు రిలేషన్ గురి అయిపోతున్నా. ఒక రిలేషన్ లా కపుల్ కంపల్సరీ కొట్లాడుకోవడం వల్ల ఆ కపుల్ ని ఇంకా క్లోజ్ చేస్తుంది అంట. అంటే పెద్ద పెద్ద కొట్లాడుకొని జుట్లు వీక్కోవడం అంతా కాదు, కానీ నార్మల్ గా ఒక ఆర్గ్యుమెంట్ అయితే ఆ కపుల్ ని ఇంకా క్లోజ్ చేస్తా. అంటే నేను ఏడో చదివిన ఆ ఎక్స్పీరియన్స్ కూడా చేసినాం. మేము కొట్లాట అయినాక ఇద్దరం సారీ బేబీ అనుకుంటా మళ్ళీ ఇద్దరం మంచిగా ఏమంటారు క్లోజ్ అయిపోతాం అనమాట. సో ఇట్స్ హెల్దీ ఇన్ అ రిలేషన్షిప్. మా ఆయనకి కలి పెట్టడం స్టార్ట్ అయిపోయింది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఫేవరెట్ కలర్. మా ఇద్దరు ఫేవరెట్ కలర్ వచ్చి బ్లాక్.
హాయ్ అన్న, మీరు హాస్పిటల్లో ఒక రీల్ చేసినారు, అది ఒకసారి మళ్ళీ అప్లోడ్ చేయండి. సర్చ్ చేశానంట, రెండిట్లో ఉంది, ఇన్స్టాగ్రామ్ లో ఉంది, యూట్యూబ్ లో ఉంది. యూట్యూబ్ లో ఇంకా ఇంకా ఇప్పటికీ కూడా వ్యూస్ వస్తూనే ఉన్నాయి. సో ఐ థింక్ ఈజీగానే దొరికిపోతుంది. బట్ బ్రో, ఇన్ కేస్ నాకు మళ్ళీ ఈ స్టోరీకి నేను రిప్లై ఇవ్వగలిగితే మీకు పర్సనల్గా నేను వీడియో పెట్టడానికి ట్రై చేస్తా. ఓకే. గుర్తింపు వచ్చినప్పుడు ఓర్పు లేని వారి పిచ్చి ఓకే పచ్చి అన్న ఓర్పు లేని వారి పిచ్చి రాతలు రాస్తూ ఉంటారు, దానివల్ల మీరు సఫర్ అయ్యారా? వెరీ నైస్ క్వశ్చన్, థ్యాంక్ యూ సో మచ్. సో మేము ఇద్దరం యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఇద్దరము అనుకొని డిసైడ్ అయ్యి లైక్ యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నామంటే చాలా లైక్ నెగిటివ్ వస్తాయి, పాజిటివ్ వస్తాయి. మేము ఇంకా పాజిటివ్ అంత వస్తాయని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, పాజిటివ్ సైడ్. కానీ నెగిటివ్ కామెంట్స్ వస్తాయి అనేసి మేము ప్రిపేర్ అయి ఉన్నాము. సో మేము దాంట్లో దిగుతున్నాం అంటే ఆ నెగిటివ్ కామెంట్స్ అన్నిటిని పక్కకు పెట్టేయాలి. మా గోల్ ఏంది, మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఏం చూపిద్దాం అనుకుంటున్నాం, అది చూపించాలనుకుంటుండే. ఐ మీన్ ఆ వీడియోస్లో చూపించాలని అనుకుంటుండే. సో మేము ఎప్పుడు నెగిటివ్ కామెంట్స్కి అంత పట్టించుకోలేదు, ఆ పిచ్చి పిచ్చి రాతలకి. మా ఛానల్లో యూట్యూబ్ ఓచెలియాలో ఎప్పుడు మాకు 90% పాజిటివ్ కామెంట్సే వచ్చినాయి, అన్ని మంచి కామెంట్సే. లైక్ అక్క, అన్న అనుకుంటా, లేకపోతే వదిన, బావ అనుకుంటా మంచి మంచి కామెంట్స్ పెడతారు, అందరు అప్రిషియేట్ చేస్తారు. ఇట్లాంటి మంచి కామెంట్స్ ఉన్నాయి. కానీ 95% అని చెప్పొచ్చు, ఒక్క 5% ఇక వచ్చేది ఆ పిచ్చి కామెంట్స్ ఎట్లాగానే వస్తాయి. ఆ చిల్లర కామెంట్స్ పెడుతుంటారు, ఓరో లేని వాళ్ళు ఉంటారు. కానీ మనం ఒక యూట్యూబర్, అంతే కదా, ఒక యూట్యూబర్ నువ్వు ఒక ఆ ఫీల్డ్కి ఎంటర్ అవుతున్నావు అంటే నువ్వు అన్నీ వదిలేసుకోండి. నీకు అసలు ఏమంటారు, ఆ ధైర్యం లేకపోతే అసలు నువ్వు యూట్యూబ్లోకి ఎంటరే కావద్దు. నేను ఎంతమందిని చూసినా పెద్ద పెద్ద యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ అనుకుంటారు, కానీ వాళ్ళకి ఎంతో సబ్స్క్రైబర్స్ ఉంటారు. ఒక్క చిన్న మాట అంటే పడలేరు, ఇక పెద్ద పెద్ద మెసేజ్లు అవి ఇవి కొట్లాడుకుంటారు, అవన్నీ చేస్తుంటారు. ఎందుకు పెద్ద పెద్ద హీరోస్కే ట్రోల్స్ చేస్తారు, వాళ్ళు ఈజీగా తీసుకోలేరా? అంత పెద్ద హీరోయిన్స్ని, ఫిల్మ్ స్టార్స్ని ట్రోల్ చేసినప్పుడు వాళ్ళు అంత ఈజీగా తీసుకున్నప్పుడు మనం ఎంత వాళ్ళ ముంగట అనుకోవాలి, అంతే. సో దానికి మా ఆన్సర్ అది. చాలా సీరియస్గా పెద్దగా అనిపించింది. ఓకే, ఇండియా ఎప్పుడు వస్తున్నారు? వచ్చే ముందు ఇంటిమేట్ చేయండి, మీట్ అవుదాము అక్క ఒకసారి. రీసెంట్ గానే మేము ఇండియాకి వచ్చినాము, లైక్ నవంబర్లో వచ్చి ఫిబ్రవరిలో రిటర్న్ అయినాం. అప్పుడు అసలు వీడియోలో చేయలేదు, చాలా మంది మేము వేడికి వెళ్ళిపోయినాం. నేను కూర్చొని అందరికి రిప్లైలు ఇచ్చినాను. చాలా లైక్ 6 months బ్యాక్ వాళ్ళు కూడా రిప్లై ఇచ్చుకుంటూ కూర్చున్నాను, అందరికి వీఆర్ బ్యాక్ అని తెలవడానికి. ఇండియా వచ్చినప్పుడు అసలు వీడియోసే చేయలేదు, మేము మొత్తం ఫ్యామిలీకే మా టైం అంకితం చేసేసినాము. ఎందుకంటే మేము కెనడాలో ఉన్నప్పుడు ఫ్యామిలీతో అంత కనెక్ట్ కాలేకపోతాం, ఎందుకంటే ఇంట్లో పని, నాకు వర్క్ ఇవన్నీ, అండ్ ఇట్లా వీడియోస్ చేసుకుంటా, ఎడిటింగ్ చేసుకుంటా, మీకేం కదా మస్తు టైం ఉంది అని అనుకుంటారు. కానీ మేము ఏమంటారు, డైలీ ఇంట్లో మమ్మీ వాళ్ళతో కాల్ చేసి మాట్లాడుకోవడానికే అప్పుడప్పుడు టైం ఉండదు, వీడియోస్ చేసి ఎడిటింగ్ చేస్తాం. సో ఇండియాకి వెళ్ళినప్పుడు మంచిగా వాళ్ళకే టైం స్పెండ్ చేసినాం. కానీ మేము అప్పుడప్పుడు బయటికి వెళ్ళినప్పుడు చాలా మంది గుర్తుపట్టినారు. మొన్న ఇండియాకి పోయినప్పుడు ఎన్నిసార్లు ఫోటోలు దిగినా చాలా మంచిగా అనిపించింది. అట్లా మమ్మల్ని గుర్తుపట్టి, మాస్క్స్ ఉన్నా గుర్తుపట్టినారు. ఒక షాపింగ్ మాల్ కి పోతే మీరు వీడియోస్ చేస్తారు, ఇద్దరు వచ్చి అడిగారు అట్లా. మాస్క్ ఉన్నాక కూడా ఈయనతో ఫోటోలు, సెల్ఫీలు దిగుతారు. సో మంచిగా అనిపించింది. నెక్స్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు పక్కా చెప్తాము. తెలంగాణ అయిపోయింది. విచ్ ప్లేస్ ఇన్ తెలంగాణ ఆర్ యూ ఫ్రమ్? ఓకే, ఇండియా ఎప్పుడు? ఓకే, మీరు ఏదన్నా మూవీలో యాక్ట్ చేశారా అక్క? లేదు, నేను ఎప్పుడు యాక్ట్ చేయలేదు. ఈయన చేసినావు, నువ్వు చేసినావు ఎప్పుడో చిన్నప్పుడు 4th class లో. అదేం సినిమా కూడా తెలియదు, అది రిలీజ్ కానో తెలియలేదు. ఓకే, ఏదో సినిమాలో 4th class అంటే క్యాల్ కూడా లేదు, పోయమంటే పోయినా, నిలబడమంటే నిలబడ్డా. అది చిన్నపిల్లల మూవీ ఉండే, అది కిడ్స్ మూవీ. తేజ సజ్జా ఉండే కదా హీరో, ఆయన మెయిన్ రోల్ ఉండే. అంటే ఆ చిన్నపిల్లల దాంట్లోనే ఆయన మెయిన్ రోల్, మెయిన్ క్యారెక్టర్ అయినది ఆ బాబుది. అప్పట్లో బాబు ఉండే, ఇప్పుడు హీరో అయింది. హనుమానా? ఓ, వెన్ ఆర్ యూ కమింగ్ టు ఇండియా? ఇప్పుడే ఆన్సర్ చేసినాం. ఎవరికి తెలియని మీ టాప్ సీక్రెట్ అంట. అరే టాప్ సీక్రెట్ ఇంత మంది ముంగట ఇట్లా వీడియో చేసి టాప్ సీక్రెట్ ఇక చెప్పేస్తాం.
పార్టీ మాలశ్రీ కళ్యాణ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పార్టీ తొందరలో గివ్ అవేలు అంట. ఈ పార్టీలో గివ్ అవేలు వన్ డే వి విల్ డూ షోర్లీ వన్ డే పక్క. ఏదో ఫేక్ చేస్తలేము అని షోర్లీ నిజంగా వన్ డే వి విల్ డూ ఇట్. ఎంత 1 million 2 million యా 1 million క్రాస్ అయినాక పక్క గోల్డెన్ బటన్ తోటి ఏమి ఇస్తాయి పార్టీ? ఏదో చూద్దాం అప్పటికి ఎట్లా ఉంటే అట్లా సిచ్యువేషన్ బట్టి పక్కా. కానీ ఈ మధ్య అందరికి 1 million పోతుంది, అందరికి 1 million పోతుంది. కానీ మనని నిజంగా చాలా మంది లైక్ డైలీ నా స్టోరీస్ కి రియాక్ట్ చేసేవాళ్ళు, డైలీ మెసేజ్ పెట్టేవాళ్ళు, హాయ్ అక్క హాయ్ అనుకో. ప్రతి వీడియోకి కాన్స్టెంట్ గా ఒక ఉంటారు కొంతమంది. వాళ్ళకైతే ఫర్ షూర్ మాకు తెలుసు వాళ్ళు ఎవరో, మాకు ఆ పేర్లు ఇట్లా నోటెడ్ ఉంటాయి. వాళ్ళకి ఎవరికి ఏం చేసినా చేయకున్నా వాళ్ళకైతే మేము పక్కా అట్లీస్ట్ కలుస్తాం. కలిసి వాళ్ళకి ఏదన్నా గివ్ అవే పార్టీ ఎనీథింగ్ వీ విల్ డూ ఫర్ షూర్. No questions, but love your way of talking and expressions. Very natural. Thank you. ఇద్దరు గురించి దొంతుల సర్నేమ్ చూసాక ఐఎమ్ సో హ్యాపీ. మీరు వైశ్యాస అంట. దొంతుల సర్ అన్నాడు. సర్నేమ్ బై టైపో. సర్నేమ్ అంటే సర్నేమ్ చూసాక ఐఎమ్ సో హ్యాపీ. ఓకే, వాళ్ళది కూడా దొంతులా ఉంది కదా. ఓ యా ఓకే. నో, మేము ఇండియన్స్. కెనడా వచ్చినాక అసలు మేము ఏమి ఉండదు, ఇండియన్స్ అంతే. తెలుగు, హిందీ, నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్ అని కూడా ఉండదు, జస్ట్ ఇండియన్సే. అసలు చాలా తక్కువ మంది ఉంటాం కాబట్టి అందరం మాట్లాడుకుంటాం. సో మాకు ఆ ఫీలింగ్ జస్ట్ ఇండియన్స్ అనే ఫీలింగ్. దట్స్ ఇట్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హాయ్ బాగున్నాం. నేటివ్ ప్లేస్ అయిపోయింది. కళ్యాణ్ బ్రో నీకే క్వశ్చన్. అండ్ కళ్యాణ్ బ్రో ఫిట్నెస్ గురించి కూడా, హౌ యువర్ డే గోయింగ్ ఆన్ ఎవ్రీ డే? ఫిట్నెస్ గురించి చెప్పండి సార్. డైలీ పొద్దున లేచి జిమ్ కి పోతా, అర్ధ గంట పోతాను. డైలీ కాదు, వీక్లీ మినిమం 3-4 days అయితే పక్క పోతాడు. ఓకే, అంతే ఫిట్నెస్, ఇంకేం లేదు. మంచిగా తింటాడు. ఓకే, కొంతమంది అట్లా అదృష్టంతో ఉంటారు చూడ, అందులో ఈ కేటగిరీ, ఈ క్యాండిడేట్ కూడా ఒకడేంత పర్సనాలిటీ. అబ్బో, డైట్ చేస్తున్నట్టు. ఓకే, మీ బ్యూటీ సీక్రెట్స్ చెప్పారా? ఎవరు బ్యూటీ సీక్రెట్స్? ఆయన అసలు బ్యూటీనే మెయింటైన్ చేయడు. అదే చెప్తున్నా, ఆయన అసలు బ్యూటీనే మెయింటైన్ చేయడు. నేను నా బ్యూటీ సీక్రెట్స్ అంటే నా స్కిన్ కేర్ రొటీన్. నేను ఎప్పుడో యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ లానే పెట్టినాను. ఆ షార్ట్ ఉంటుంది చూడండి. అండ్ అది పెద్ద నేనేం డిఫరెంట్గా చేస్తలేను. అందరు వాడే స్కిన్ కేర్ ప్రోడక్ట్సే నేను కూడా వాడుతున్నాను. ఈ మధ్య కూడా చాలా కామెంట్స్ వస్తున్నాయి అనమాట, హెయిర్ కేర్, స్కిన్ కేర్ ఏంది, మీ సీక్రెట్ ఏంది, మీ హెయిర్కి అంటే అది మా మమ్మీ పెంచింది అనమాట. ఇంత మంచిగా జుట్టు నాది పెరగడానికి కారణం మా మమ్మీయే. ఇండియాలో ఉన్న రోజులు మంచిగానే ఉండే, ఇండియాకి ఇక్కడికి వచ్చినాక ఆబ్వియస్లీ చాలా తక్కువైపోయి ఫుల్ హెయిర్ ఫాల్ అవుతుంది. సో సీక్రెట్ ఏం లేదు. ఏమంటారు, ఫ్రీజీ హెయిర్ ఉంటుంది కాబట్టి, ఫ్రీజీ హెయిర్ ఉంటుంది అంటే చాలా రఫ్ హెయిర్ నాది, సిల్క్ స్మూత్ హెయిర్ కాదు. అందుకే అట్లా ఎక్కువ కనబడుతుంది. కానీ సన్న హెయిరే, చాలా హెయిర్ లాస్ అవుతుంది. సో నో సీక్రెట్స్, నథింగ్. కానీ ఆయిల్ మంచిగా నెలకు అట్లీస్ట్ 2 సార్లు అన్న పెట్టుకొని రెగ్యులర్గా హెడ్ బాత్ చేసుకుంటే జుట్టు మంచిగా ఉంటుంది. ఏంది ఊకే డ్రైయర్లు, స్ట్రైట్నర్లు ఇవన్నీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది జుట్టు. హెయిర్ కేర్, స్కిన్ కేర్ ఏం లేదు, అందరు వాడే ప్రోడక్ట్స్ నేను కూడా వాడుతున్నా. స్పెషల్గా స్కిన్ కేర్ ఏం చేసుకుంటలేదు. తిన్నారా అక్క? తిన్నాం. హాయ్, లాంగ్వేజ్ సేమ్ లైక్ మై ప్లేస్, జస్ట్ వాంట్ టు నో వేర్ ఆర్ యూ బోత్ ఫ్రమ్? చెప్పేసినాం. నా సామి సాంగ్ అయితే వేరే లెవెల్. నన్ను పడేసింది, వేరే లెవెల్ అంట. సూపర్, థ్యాంక్ యూ. ఇదే క్వశ్చన్ మాకు కెనడా గురించి అడగకండి. క్వశ్చన్ అదే మీ అక్క కెనడా టూరిస్ట్ వీసా ఇన్ఫర్మేషన్ చెప్పండి అంట. అసలు నన్ను అడగకండి ఆ క్వశ్చన్లు, మమ్మల్ని మేము ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేము అని చెప్పినా కూడా మళ్ళీ అడిగిరా ఈయన ఎవరు. కంగ్రాచులేషన్స్ వదిన, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, whose idea was to start a YouTube channel and how is your experience till now?
ఎస్, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనేది నా ఐడియానే. పెళ్ళైనాక కోవిడ్ వచ్చేయడం వల్ల నేను ఇండియాలోనే ఉండిపోయినా, ఈయన కెనడా వెళ్ళిపోయిండు. మళ్ళీ రిటర్న్ నన్ను జూడ్నికి వచ్చినప్పుడు, అంటే మేము ఇద్దరం కలిసి ఒకటేసారి వెళ్తాం అనుకున్నాము, వెళ్ళలేదు. అప్పుడు నేను ఎట్లాగైనా కెనడా పోయి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తా నేను అని ఫిక్స్ అయినాను. అందరిలోకి ఏదో లైక్ నేనైతే డైలీ నేను ఇచ్చేస్తున్నా, ఈ డైలీ వ్లాగ్స్ పెట్టడానికి అయితే నేను స్టార్ట్ చేద్దాం అనుకోలేదు. నాకు ప్లేసెస్ అంటే చూడడం, ప్లేసెస్ తిరిగి చూడడం అంటే చాలా ఇష్టము. సో నేను యాక్చువల్లీ యూట్యూబ్ స్టార్ట్ చేసింది అందుకే. నేను కెనడా వచ్చి ఫుల్ ప్లేసెస్ తిరిగేస్తా, అన్ని ప్లేసెస్కి పోయి చూస్తాను, అప్పుడు వీడియోస్ షూట్ చేసి అందరికీ నేను చూడడం, అందరికీ చూపియడం. నా ఇంట్రొడక్షన్ వీడియోలో కూడా అదే ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ. సో అట్లా ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేసినాను. కానీ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఐ ఎండ్ అప్ డూయింగ్ కపుల్ కామెడీ. నువ్వు యాక్ట్ చేస్తావని అసలు కళలో కూడా అనుకోలేడు కళ్యాణ్. మేము కపుల్ కామెడీ చేస్తామని. నేను ఇన్ని రోల్స్ మదరు, వదిన, మదరు, డాటర్ ఇన్ లా అంట, మదర్, ఇంకేమేం చేస్తాను, డాటర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, కోకాపేట అంటే, ఇంకెవరు ఆ షాప్ కీపర్ అంకుల్, ఇంకొకరు చేసిన మర్దల్ గెటప్ కూడా వేసినాం. మర్దల్, పక్కింట ఆంటీ, ఇన్ని గెటప్ వేస్తానని నేను అసలు సో అసలు అన్ని రోల్స్ వేస్తాం, అసలు అది చేస్తామని మేము ఎక్స్పెక్ట్ చేయలేము. మాకు ఇంత హిడెన్ టాలెంట్ ఉందని మేము చేసేదాకా కూడా మాకు తెలియలేదు. సో అట్లా అనమాట మా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు ఎట్లుందని అంటే, ఐ థింక్ మేము ఎన్నో ఇయర్స్ కాదు, 2023 కదా, సారీ 2022లో స్టార్ట్ చేసినాం మనం యూట్యూబ్. 2022లో స్టార్ట్ చేసినాము. ఇక్కడికి వచ్చే ముందు ఇండియాలో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేసినాం మనం. కానీ ఇక్కడికి వచ్చినాక వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అయితే 2022 ఎండింగ్ లా, ఇయర్ ఎండింగ్ లా శ్రీలంక పోయి అదే ఫస్ట్ వీడియో మాది. సో ఇయర్ ఎండింగ్ లో స్టార్ట్ చేసినాం 2022. ఇప్పుడు 2024 కంపేర్ చేసుకుంటే ఇది ఎప్పుడో రావాల్సింది. సో అండ్ ఇంకా చాలా మందికి చాలా మంది చేస్తుండ్రు. అంటే నా ఒపీనియన్ ఇది పర్సనల్ గా, వాళ్ళు చేస్తున్న దానికి వస్తుందో లేకుంటే కొంతమంది వేరే వీడియోలు పెట్టిన వాళ్ళకు కూడా వచ్చేస్తుంది. సో అట్లా కాకుండా యూట్యూబ్ ఒరిజినల్ ఇట్లా మాలాంటి ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్స్ ని గుర్తించి కొంచెం ఇంకా ఛానల్ని పుష్ చేస్తే ఇంకా బాగా అనిపిస్తుంది. మాకు ఏమంటారు, వీడియోస్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ ఎక్కువ చేయడం వల్ల ఇంకా ఎక్కువ పుష్ వస్తుంది. మేము అయితే ఇండియాకు పోయినప్పుడు చాలా గ్యాప్ వచ్చింది, నేను ఒప్పుకుంటా. కానీ తర్వాత నుండి లైక్ రెగ్యులర్గా ఆల్మోస్ట్ ఒక డే ఏమో మిస్ అవుతున్నాం అంతే, కానీ ఎప్పుడో ఒక్కసారి. కానీ లిటరల్ రెగ్యులర్గా ఎవ్రీడే పెట్టుకుంటున్నాము వీడియోస్. సో అంత కష్టపడుతున్నందుకు హోప్ఫుల్లీ గోల్డ్ బటన్ అన్న ఇంత వెయిట్ చేయించకుండా తొందరగా వస్తుందని మేమైతే కోరుకుంటున్నాం, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అన్ని వస్తుంది అంతే, యూట్యూబ్ మహిమ, మీ మహిమ. ఓకే, నెక్స్ట్ మీ యూట్యూబ్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది, అది అయిపోయింది. ఎక్స్పీరియన్స్ టిల్ నౌ. టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్, లైక్ ఎడ్యుకేషన్, సిబ్లింగ్స్ ఎక్సెట్రా అంట. ఎడ్యుకేషన్ ఆల్రెడీ చెప్పిన. సిబ్లింగ్స్ నిరంజన్, ఐఎమ్ ద ఓన్లీ డాటర్. అదేదో వేలు వచ్చిపోయింది. వేలంట, నేను చూడు చేప కూడా అనలేదు, డైరెక్ట్ వేలుకి వెళ్ళిపోయినా. ఓకే, ఈయనకి 1 సిబ్లింగ్ బట్ మెనీ కజిన్స్, చాలా కజిన్స్ ఉన్నారు నాకు ఒక సిబ్లింగ్ ఏమంటారు, నాకు ఎవరు సిబ్లింగ్స్ లేకపోయినా నా కజిన్ అక్కలు, వీళ్ళ సిస్టర్ ఇంకా ఎక్కువ, వీళ్ళ కజిన్ సిస్టర్ చెల్లె ఉంటది, ఆమె వీళ్ళకంటే ఎక్కువ ఇక నాతో మేమిద్దరం చాలా జిగ్రీ క్లోజ్ అనమాట. సో మా అక్కలు వీళ్ళు అందరు ఉన్నారు. నాకు అట్లా ఓన్లీ డాటర్ ఉన్నా కానీ నాకు చాలా మంది ఏమంటారు కజిన్స్ అందరు ఉన్నారు. సో ఇంకేం ముద్దు బిడ్డ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. సూపర్ అక్క, థ్యాంక్ యూ. జాబ్ చేస్తారా లేకపోతే హోమ్ మేకరా మేడం? జాబ్ అదే చెప్పినాము కూడా, సేమ్ లైక్ హాఫ్ క్వశ్చన్. యూట్యూబ్ వీడియోస్ చేయాలని ఎలా వచ్చిందో థాట్, అది చెప్పినాము. అండ్ ఎవరైనా ఎందుకు మీకు అవి అని అడిగినరా? ఎవరైనా
వన్ ఎవరు అడగలే ఎందుకు మీకు వీడియోస్ అని ఎప్పుడు ఎవరు అడగలే. ఇన్ఫ్యాక్ట్ మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు ఫుల్ సపోర్ట్ చేస్తారు. వీళ్ళ పిన్ని మా అత్తయ్య ఆమె అయితే ఇంకా లిటరల్గా అన్ని వీడియోస్కి లైక్స్ కొట్టడము, ఏమంటారు కామెంట్స్ కూడా పెట్టడము, చాలా సపోర్టివ్ ఉంటారు. వీళ్ళ ఫ్యామిలీ అయినా మా ఫ్యామిలీ అయినా లైక్ పెట్టంగానే వీడియోస్ అందరు ఇంట్లల్లో ఫస్ట్ చూస్తారు, లైక్ చేస్తారు. మంచి సపోర్ట్ ఇద్దరు ఫ్యామిలీస్ నుండి. నెక్స్ట్, వెన్ విల్ యూ కమ్ టు ఇండియా చెప్పేసినాం. హౌస్ వైఫా చెప్పేసినాం. అక్క ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు అక్కడ వెళ్ళి? నేను వచ్చి జస్ట్ 2.5 అంతే. 7 years 7. ఫేవరెట్ ఫుడ్, ఆల్ టైమ్ ఫేవరెట్ ఫుడ్ చాలా ఉన్నాయి. ఫేవరెట్ ఫుడ్ అంటే కెనడాలో ఉన్నందుకు ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ మిస్ అవుతాం కాబట్టి ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ ఫేవరెట్. అట్లా ఇంకా అట్లా ఎప్పుడు అయితే పెద్ద లిస్ట్ ఉంది కానీ ఫస్ట్ ఇక ఎక్కువ అంటే బిర్యానీ, చికెన్. ఇద్దరికి బిర్యానీ ఊకే వండుకుంటూనే ఉంటాం మిస్ అయినప్పుడు అలా. వాట్ ఈస్ నిక్ నేమ్? నిక్ నేమ్స్ మాకు అసలు నిక్ నేమ్ ఉండదు. నేను కళ్యాణ్ అని పిలవను, ఆయన నన్ను మాలా అని అసలు పిలుస్తా. మాలా అని కూడా పిలవడు, నేను కళ్యాణ్ అని కూడా పిలవను. ఇద్దరం అనుకుంటా తిరుగుతాము. నిక్ నేమ్స్ ఏం లేవు. యా ఫ్రమ్ ఏపీ తెలంగాణ అంట చెప్పినాం అది కూడా. ఎస్, ఇన్స్టాలో అన్ని క్వశ్చన్స్ డన్. ఇప్పుడు యూట్యూబ్లో కమ్యూనిటీ పోస్ట్ మీద కొన్ని కామెంట్స్ వచ్చినాయి, అవి చదువుదాం. ఐఎమ్ సో హ్యాపీ for you all. Congratulations. Thank you. Congratulations cute couple. Congratulations. Thank you. మీకు 5K సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటి నుండి ఫాలో అవుతున్నా అండి అంట. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో కూడా అదే క్వశ్చన్, లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? కంగ్రాచులేషన్స్. లాస్ట్ క్వశ్చన్, చాలా మందికి చాలా డౌట్స్ తో కూడిన క్వశ్చన్. IAS IPS పాస్ అయిపోతుంది ఆన్సర్ తెలిస్తే. అన్ని చాలా మంది లైక్ స్టోరీ పెట్టంగానే ఇన్స్టా యూట్యూబ్ అందరు అడిగింది. ముందు వీడియోస్లలో కూడా కామెంట్స్ వస్తున్నాయి అప్పుడప్పుడు. ఓకే, మీది లవ్ మ్యారేజా, మీది అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా, మీరేమనుకుంటున్నారు? అది మీకే వదిలేస్తున్నా, మీరేమనుకుంటున్నారు అని. We will reveal it one day, not now I think so. ఇంకా ఇప్పుడు రివీల్ చేస్తారేమో, సస్పెన్స్. Yes, saving it for 1 million for sure. 1 million అప్పుడు గోల్డెన్ బటన్ అన్బాక్సింగ్ చేసేటప్పుడు పక్కా చెప్తాం. ఇప్పుడైతే నేను చెప్పంగా, ఇంకా సస్పెన్స్ అట్లనే పెట్టుకోండి. సో మమ్మీ క్యారెక్టర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంట. ఆయన కూర్చొని కామెంట్స్ అప్రూవ్ చేస్తాను. థ్యాంక్ యూ. మా మమ్మీ మా మమ్మీ క్యారెక్టర్ని నేను చేస్తుంటే మీరు అందరు అప్రిషియేట్ చేస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా మమ్మీ క్యారెక్టర్తో వస్తాయి. చీర ఓకే అడగకండి బాయ్, చీర చేంజ్ అయ్యి నేను చేంజ్ అయ్యా అంతే. ఓకే చీర అనకండి. అది నేను చాలా క్యారెక్టర్స్ చేస్తున్నాను కాబట్టి మదర్ క్యారెక్టర్కి ఊకే చీర చేంజ్ చేస్తుంటే అంటే కొత్త సబ్స్క్రైబర్స్ చూసే వాళ్ళకి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే ఆమె ఏమంటారు గుర్తు ఉండదు అనమాట. కాన్స్టెంట్గా ఒకటే శారీ చూస్తే ఓ ఈమె మదర్ అండ్ డాటర్ చేస్తుంది కదా. సో మదర్కి బేసిక్గా శారీ అని మేము ఫిక్స్ అయిపోయినాం. మీరు కూడా ఫిక్స్ అండి. ఓకే చీర పాపం ఏమంటారు జాలేస్తుంది, చీర పంపిస్తా, విసుగు వస్తుంది అంటే నాకు వస్తలేదు భయ్ విసుగు. మీకు ఎందుకు వస్తుంది? కంటెంట్ ఇంపార్టెంట్ అమ్మా, చీరలు కాదు, కంటెంట్ చూడండి. సో దట్స్ ఇట్. ఇవి అనమాట మాకు వచ్చిన క్వశ్చన్స్. మా అన్బాక్సింగ్ వీడియోతో పాటు మాకు వచ్చిన క్వశ్చన్స్, మేము ఇచ్చిన ఆన్సర్స్ ఇవి. బేసిక్గా చాలా చలి పెడుతుంది. ఈయనకి ఎప్పుడు పోవాలని ఉంది మంచిగా. అసలు నేను ఈయన షార్ట్ వేసుకొని వచ్చాం, మంచిగా ఎండ్ ఉంటుంది, మంచి పార్క్ పోయి బీచ్ దగ్గర మంచిగా అన్బాక్స్ చేద్దాం అనుకున్నాం. కానీ చలి పెడుతుంది. తొందరగా ఎప్పుడు ఉరుకుదామా, గాలి వస్తుంది. అదే ఎప్పుడు ఉరుకుదామా అని రెడీగా ఉన్నాడు కళ్యాణ్. చలో ఇంకా వెళ్ళిపోదామా మరి? లెట్స్ గో. అండ్ ఇది మా ఇంటి దగ్గర నుండి ఒక 15 minutes దూరంలోనే ఉంటుంది అన్నమాట. చాలా మంచి లొకేషన్. సమ్మర్లో ఫుల్ ప్యాక్ ఉంటుండొచ్చు. సమ్మర్ ఏంది, సమ్మర్ అయిపోతుంది కూడా. ఓ మై గాడ్, సమ్మర్లోనే ఉన్నాం బేసిక్గా. కానీ మాకు సమ్మర్ కూడా ఇట్లా ఉంటుంది అనమాట. ఇంకేం చేయలేము. ఈ ఇయర్ మాకు సమ్మర్ రాసి పెట్టి లేదనుకుంటా. వీకెండ్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయి. ఇట్లా చల్లగా ఉంటే ఇంట్లోకి అసలు వెళ్ళబుద్దే కాదు. ఫైన్, ఓకే వాట్ ఎవర్. చూపిద్దాం కొంచెంసేపు ఇలా లొకేషన్ చూపించి ఇంటికి వెళ్ళిపోదాం. మా దగ్గర అసలు లొకేషన్కి కరువు ఉండదు. ఇట్లానే ఆల్మోస్ట్ అన్నీ మంచి బీచ్ ఉంటుంది, కూర్చోవచ్చు ఒక సైడ్. అట్లా మౌంటైన్స్ ఉంటాయి, మంచి మంచి వ్యూస్ ఉంటాయి.
కానీ ఎండ వస్తే ఇంకా బాగుంటుంది. చిన్న బేబీ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ షూట్ అవుతుంది అక్కడ వెనక. క్యూట్. కష్టపడి తీస్తున్నాను. ఓ అయిపోయింది. ఓకే సార్, నెక్స్ట్ తగలబెట్టండి, నిరంజన్ గారు తగలబెట్టండి. ఇదంతా చూడడానికి పార్క్ లా ఉంది కదా, కాదు శ్మశానం. మా దగ్గర శ్మశానాలు వెళ్ళి ఉంటాయి. ఫస్ట్ టైం నేను కూడా చూసినప్పుడు ఏదో పార్క్ అనుకున్నా, కానీ సరిగ్గా అబ్జర్వ్ చేస్తే అన్ని పూల బొకేలు ఉంటాయి. అప్పుడు అర్థమైంది అది ఒక గ్రేవ్ యార్డ్ అని. అది చూసేదాకా అర్థం కాదు, ఆడ పూల బొకేలు చూసి ఓ ఇది శ్మశానం అని అప్పుడు అర్థమవుతుంది. లేకపోతే ఆ పూల బొకేలు లేకపోతే ఆయన అది కూడా తెలియదు. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఆల్ సో మచ్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసుకోండి, షేర్ చేయడం మర్చిపోకండి, అండ్ కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓ చెలియా. బాయ్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.